ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ ప్రస్థానం దాదాపుగా ముగిసింది. లాహోర్ వేదికగా నిన్న శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలను దెబ్బతీసింది. వరుణుడు దెబ్బకి ఈ మ్యాచ్ లో ఫలితం రాలేదు. దీంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. మ్యాచ్ రద్దు కావడంతో 4 పాయింట్లతో ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికాతో సమానంగా 3 పాయింట్లు ఉన్నాయి. ఇక ఇదే గ్రూప్ లో ఇప్పటికే ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే సౌత్ ఆఫ్రికాతో నామమాత్రం మ్యాచ్ ఆడవలసి ఉంది ఇంగ్లాండ్. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిస్తే నేరుగా సెమీస్ కు అర్హత సాధిస్తుంది. అదే జరిగితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ కు చేరాలంటే ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా భారీ తేడాతో ఓడిపోవాలి. మొదట ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తే సౌత్ ఆఫ్రికాను 207 పరుగుల తేడాతో ఓడించాలి. ఒకవేళ సౌత్ ఆఫ్రికా మొదట బ్యాటింగ్ చేస్తే ఆ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 11.1 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంది. ఇలా జరిగితే సౌత్ ఆఫ్రికా కంటే ఆఫ్ఘనిస్తాన్ నెట్ రన్ రేట్ మెరుగై సెమీస్ కు చేరుతుంది. అలా కానిచో సౌత్ ఆఫ్రికా సెమీస్ కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా నెట్ రన్ రేటు 2.14 గా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నెట్ రన్ రేటు -0.99 గా ఉంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే 4 పాయింట్లతో సౌత్ ఆఫ్రికా సెమీస్ కు చేరుతుంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా ఫామ్ చూస్తుంటే ఇంగ్లాండ్ పై ఇంత భారీ తేడాతో ఓడిపోయే అవకాశం లేదు. దీంతో సౌత్ ఆఫ్రికా సెమీస్ చేరడం ఖాయం.